విశాఖ రిపోర్టర్ లైవ్ లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సూర్యప్రకాష్, చెప్పండి, విశాఖ కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు ఇంకా 200 కోట్ల ప్రాజెక్టు వివరాలు ఏంటి? అలాగే ఐఐటి ఇండోర్ శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన ఆ సరికొత్త పర్యావరణ హిత టెక్నాలజీ క్షేత్రస్థాయిలో ఎలా ఉపయోగపడుతుంది? విశాఖపట్నం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా దాదాపు మొత్తం బీచ్ కోసమే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటారు లక్ష్మి. ఏదైతే మనకి ప్రధానంగా కోస్టల్ బ్యాటరీ నుండి కూడా సాగితే ఫిషింగ్ హార్బర్ మొదలుకున్న దగ్గర కోస్టల్ బ్యాటరీ ఏరియా ఉంటుంది. అక్కడ నుండి కూడా దాదాపు భీముల వరకు కూడా మొత్తం అంతా కూడా తీరం వెంబటి ఏదైతే ఇసుక తిన్నెల మధ్య అయితే సముద్ర తాకిడి ఉండడంతో ప్రజలు అలానే పర్యాటకులంతా కూడా అక్కడ సేద తీయడానికి అయితే నిత్యం వెళ్తూ ఉంటారు. కానీ కొన్ని ప్రకృతి కావచ్చు లేదా ప్రకృతిలో కలిగే కొన్ని దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆ ఎక్కడికక్కడ వాతావరణ పరిస్థితులు బట్టి దానికి సంబంధించి దాదాపు తీరం ఇప్పుడు కూడా తీరం కోతకు గురవుతూ ఉంటుంది. కోస్టల్ బ్యాటరీ నుండి అవతల భీముల వరకు కూడా ఈ ప్రాంతంలో అత్యధికంగా ఏదైతే ప్రధాన కేంద్రాలుగా గుర్తిస్తారో ఆ కేంద్రాల్లో సుందరీకరణ చేస్తున్న సమయంలోనే పలుసార్లు ఈ యొక్క ప్రకృతి వైఫల్యాల కారణంగా అయితే ఆ ప్రాంతం తీరం అంతా కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి ఉండడంతో స్థానికంగా అక్కడ మొత్తం ఎంతైతే పెట్టుబడులు పెడుతుంటారో దానికి ఆధునికలు చేస్తుంటారో అదంతా కూడా పూర్తిగా కొట్టుకుపోవడంతో అలానే తీరం అంతా కూడా ఆ నల్లటి తెన్నులతో పూర్తిగా రావడంతో అయితే ఆ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా పాడైపోవడం కారణంగా అయితే దానిపైన ఇప్పటికైనా సరే ఏదైనా పూర్తిగా ఒక మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వానికి 750 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి విఎంఆర్డీఏ జీవీఎంసీ కోరడం, అందుకు అనుగుణంగా కేంద్రం 536 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించడం, ప్రధానంగా కోస్టల్ బ్యాటరీ నుండి యువతల ఆర్కే బీచ్ వరకు కూడా ఏదైతే గోకుల్ పార్క్ మధ్యలో ఉంటుందో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా సుందరీకరణ చేసేందుకు అదే ప్రధానంగా మాడ అడవులు ఏవైతే ఉంటాయో అంటే ఆ సముద్రం ఇసుక తెన్నుల మధ్య అయితే ఒక తాటి చెట్లు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మొత్తం కొబ్బరి తోటలు అలా వాటన్నింటిని కూడా ఏర్పాటు చేసి పూర్తిగా అక్కడ ఎక్కడికక్కడ ఈ తీరం వెంబట ఎక్కువగా కోతకు గురవకుండా సుందరీకరణ చేస్తూ మొత్తం 32 కిలోమీటర్ల మేర కూడా ఇదే విధంగా చేయడం, ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి అది ఇదే కారిడార్ ని యూజ్ చేసే పరిస్థితి ఉండడంతో పూర్తిగా అందంగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం సైతం కూడా దీనికి కాస్త నిధులు మంజూరు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు రాగల శాస్త్రవేత్తలు కూడా దీనికి అనుగుణంగా అయితే పూర్తిగా ఒక స్పెషల్ డిజైన్ కూడా రూపకల్పన చేశారు. ఆ డిజైన్ కారణంగానే ఆర్కే బీచ్ తో పాటు తెనేటి పార్క్, అవతల భీమ్ బీచ్, అలానే రిషికొండ బీచ్ ఇలా ఏవైతే సుందరీకరణంగా ఉండటంతో పర్యాటకులు తాకిడి అత్యధికంగా ఉంటాయి. ఆ ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా సుందరీకరణంగా తయారు చేయడానికి అలానే ఈ యొక్క తీరం వెంబడి వచ్చే కోతలకు గురవ్వకుండా దానికి సంబంధించి ఎక్కడికక్కడ స్పెషలైజేషన్ చేసి వెంటనే వాటికి డిఫరెంట్ రూపకల్పనలు కూడా చేసి వాటన్నింటిని కూడా సుందరీకరణతో పాటు అలానే తీరం మరోసారి గురి కాకుండా తీరం వెంబడి ఏదైతే ఆధునీకరిస్తున్నారో అవన్నీ కూడా దెబ్బ కలగకుండా ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకునేందుకు అలానే ఈ యొక్క ఏవైతే ఫిషింగ్ హార్బర్స్ ఏరియాలో ఒక పెద్ద రాళ్ళు లాంటివి ఏవైతే ఏర్పాటు చేస్తారో వాటిని కూడా అందంగా తీర్చిదిద్ది ఒక డిఫరెంట్ ఐకాన్స్ విధంగా అయితే ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా వాటన్నిటిని కూడా తీర్చిదిద్దే ప్రయత్నాన్ని కూడా ప్రస్తుతం జీవీఎంసీ విఎంఆర్టీ అధికారులు అయితే ప్రధానంగా దానిపైన దృష్టి పెట్టి చేయడానికి అయితే చూస్తున్నారు. ఆ రాగల 2-3 నెలల్లో దీనికి వర్షాకాలం వచ్చే సమయంలోనే దీనిపైన చెక్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా ప్రధానంగా అధికారులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది లక్ష్మి. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.